హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు చాలా మంది ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే రిలీజ్‌కి కొన్ని గంటల ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి విపరీతమైన కోపం తెప్పించేలాగా తెలంగాణలో ఈ సినిమాని బై చేసిన మైత్రి మూవీస్ సంస్థకు సంబంధించి కొన్ని సీరియస్ వ్యాఖ్యలు ట్విట్టర్‌లో నడుస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ రాత్రి 9కి ప్రీమియర్ పడుతుంది ఈ సినిమాకి సంబంధించి. అయితే దీనికి టికెట్లు ఆన్‌లైన్ రాక రాక 'పుష్ప' సినిమాకి సంబంధించిన ఇష్యూ తర్వాత పర్మిషన్ వచ్చినా గానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కన్విన్స్ చేసి మైత్రి మూవీ మేకర్స్ పర్మిషన్ తెచ్చుకున్నా గానీ ఆ టికెట్ రిలీజ్ చేయడం అనేది అంటే ఆన్లైన్‌లో బుకింగ్ ఓపెన్ చేయడం అనేది ఎంత లేట్‌గా అంటే మధ్యాహ్నం 2కి ఓపెన్ చేశారు. రాత్రి 9:30 సినిమాకి మధ్యాహ్నం 2 కంటే 7:30 గంటల ముందు ఓపెన్ చేస్తారు. కనీసం 24 గంటలు బేసిక్ 24 గంటల ముందని ఓపెన్ చేసుకోవాలి. తక్కువలో తక్కువ అది కూడా. అప్పుడే అందరూ బుక్ చేసుకుంటారు. టకటక సినిమాకి వెళ్ళటానికి ఉంటుంది. ఓపెనింగ్ వస్తే వాళ్ళకు కూడా డబ్బులొస్తాయి. కానీ పర్మిషన్స్ అని ఇష్యూస్ అని ఏషియన్ చైన్ వాళ్ళతో ఉన్నటువంటి రకరకాల ఫినాన్షియల్ ఇష్యూస్ అని వాళ్ళ చైన్ కూడా ప్రీమియర్స్ పర్టికులర్ ప్రీమియర్స్ అడిగినవి ఇవ్వాలని ఏషియన్ చైన్తో ఇష్యూ నడిచింది మైత్రి మూవీ మేకర్స్కి. దానివల్ల చాలా లేట్ అయింది టికెట్స్ రిలీజ్ చేయడం ఓపెనింగ్స్ అనేది. ఓపెనింగ్ అయిన తర్వాత టకటక బుక్ చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఫ్యాన్స్కి 24 అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ 7 గంటల ముందు ప్రీమియర్ టికెట్లు ఓపెన్ చేయడం ఏంటనే చాలా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు ఆన్లైన్లో. చాలా కోపం వచ్చింది ఫ్యాన్స్కి. ఇంకో పక్క నుంచి ఏమో వైసీపీ బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రమోషన్స్ వాళ్ళు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భీమ్లా నాయక్ సినిమాలో టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తనను పెట్టినటువంటి ఇబ్బంది, తన సినిమాని ₹10 ₹15 టికెట్లకు అమ్మడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడరా ఆపేదన్న డైలాగ్ చెప్పడం, అది మళ్ళీ రీక్రియేట్ చేశారు ఆయన మొన్న. దాంతోపాటు దిస్ ఇస్ నాట్ అబౌట్ మనీ, దిస్ ఇస్ నాట్ అబౌట్ రికార్డ్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ పవర్, దిస్ ఇస్ అబౌట్ డ్యామ్ గట్స్, దిస్ ఇస్ అబౌట్ డ్యామ్ అడాసిటీ అంటూ ఆయన వ్యాఖ్యానించి కరేజ్ అంటూ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనకి ఒక పక్క అవన్నీ వైసీపీ కోపం తెప్పించి దీంతో పాటుగా రఘురామ్ కృష్ణంరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వచ్చి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణంరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ గత పాలకుడిని ఔరంగజేబు లాగా తరిమి కొట్టేసినటువంటి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఉన్నారు. అంటే ఔరంగజేబుతో జగన్మోహన్ రెడ్డి పోల్చడం కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు చాలా కోపం తెప్పించింది. వాళ్ళంతా కూడా ఈ సినిమాని బాయ్కాట్ అన్నారు. ఏదో ఈ ఒక రీజన్ లేకపోయినా కూడా వాళ్ళు బాయ్కాట్ చేస్తారు. ఆబ్వియస్లీ పవన్ వర్సెస్ జగన్ అని ఎప్పటి నుంచి నడుస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, జనసేన వర్సెస్ వైసీపీ ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇక నైజాంలో టికెట్ల ఓపెనింగ్ విషయంలో కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇంకొక ఆంధ్రప్రదేశ్లో టికెట్స్ ఓపెనింగ్ రాత్రి 9:30 షోకి 24 గంటల ముందు కాకుండా పొద్దున్న 10కి వదిలేరు. దానికి కూడా చాలా మంది విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ చైన్స్ ఇక్కడ నైజాంలో ఒకలాగా ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఇంకొకలాగా ఉంది. చాలా తలకే నొప్పులు తెప్పిస్తున్నారు. రిలీజ్ కొన్ని గంటల ముందే అని మేమంతా ఎక్సైట్ అయ్యి ఉంటే మొన్నటి వరకు హైప్ లేదు సినిమాకి. పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన తర్వాత హైప్ అది వచ్చింది, అయినా కానీ ఇట్లా రిలీజ్ చేయడం ఎంత ఇసుకిస్తున్నారు ఏంటనేసి వాళ్ళు కూడా పిచ్చి కోపంగా ఉన్నారు. సో ఈ మొత్తం సినిమా గురించి మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.